హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీమాస్ అఫీషియల్. హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఈ మధ్య ఎన్నో రకాల సైబర్ ఫ్రాడ్స్ కానివ్వండి, స్కామ్స్ కానివ్వండి చూస్తూ ఉన్నాం కదండి. ఇది ఇంకొక రకమైన కొత్త స్కామ్ అనమాట. సో ఈ స్కామ్ ఎలా ఉంటుందంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచే చేస్తున్నారు, మన వాళ్ళు అన్న ఫీలింగ్ ఇస్తారన్నమాట మనకి. తీరా మన దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం కోల్పోయిన తర్వాత మనకు అర్థమవుతుంది మనం స్కామ్కి గురయ్యామని చెప్పేసి. సో ఆ స్కామ్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి, వాళ్ళు ఎలా చేస్తున్నారు, మనల్ని ఎలా మోసం చేస్తున్నారు అనేది ఈరోజు నేను మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో చివరికి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో అందరికీ తెలుస్తుంది ఎలా మనం ఫ్రాడ్కి గురవుతున్నాం అనేసి. సో ఈ డిజిటల్ కాలంలో ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు గూగుల్ పే కానివ్వండి, ఫోన్ పే కానివ్వండి, లేదా యూపీఐ అని చెప్పేసి చాలా వచ్చేసినాయి. కాబట్టి పేమెంట్స్ అనేవి మనం జస్ట్ మొబైల్ నెంబర్ చెప్పేసి ఆటోమేటిక్గా పేమెంట్ చేసేయచ్చు అనమాట. సో అలాంటి ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు. సో ఇలాగా బెంగళూరులో ఉండే ఒక యువతకి ఏమైందంటే ఒక వ్యక్తి అంటే ఆ ఫోన్ కాల్ చేసిన వ్యక్తి ఎలాగంటే ఒక ఓల్డ్ అంటే ఏజ్డ్ పీపుల్ మాట్లాడతారు కదా, సో ఆ వాయిస్లో కాల్ చేసినారంట. ఆ వాయిస్లో కాల్ చేసేసి అంటే ఏజ్డ్ వ్యక్తి వాయిస్లో కాల్ చేసి, అమ్మ నేను మీ ఫాదర్ ఫ్రెండ్ని, మీ ఫాదర్ నెంబర్ ట్రై చేసినాను, కాల్ కలవలేదు, నేను ఇలా హాస్పిటల్ దగ్గర ఉన్నాను, మీ ఫాదర్కి నేను కొంత అమౌంట్ వేయాలా, సో ఆ అమౌంట్ వేస్తున్నాను, అందుకని చెప్పేసి మీ నెంబర్ ఇచ్చాడనమాట లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి నాకు, అందుకని మీ నెంబర్కి ఇస్తున్నాను, మీ నెంబర్ కరెక్టే కదా, ఈ నెంబర్కి వేయొచ్చు కదా అమౌంట్ అని చెప్పేసి అడిగారంట. సో అలా అడిగిన తర్వాత ఒక 10,000 రూపాయలు వేసినట్టుగా ఒక మెసేజ్ వచ్చిందంట తనకి. సో మనకు నార్మల్గా ఏం చేస్తామంటే మనం ఎవరైనా అమౌంట్ వేసినప్పుడు మనకి మనకి ఇన్బాక్స్లో వచ్చే మెసేజ్ చూస్తాం, కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఇన్సైడ్ అంటే ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ లోపలికి వెళ్ళి చెక్ చేయరు వచ్చిందా లేదనేసి. మనకి మెసేజ్ వచ్చిందంటే మన అకౌంట్లో క్రెడిట్ అయిపోయింది అన్న భావంతో మనం ఏం చేస్తామంటే ఆ మెసేజ్ వచ్చిందిగా వచ్చి ఉంటుంది అమౌంట్ అనుకుంటాం. అవునా కదా? అఫ్కోర్స్ నేను కూడా అలాగే చేస్తాను, అందుకనేసి నేను చెప్తున్నాను అన్నమాట ఈరోజు మీకు. సో తనకి ఏం చేసిందంటే ఫస్ట్ ఒక 10K వేసినాడంట, తర్వాత ఒక 30K వేసినాడంట. అంటే మెసేజ్ మాత్రం వచ్చింది, ఇన్సైడ్ అనేది తను కూడా చెక్ చేయలేదు. సో 30K వేసిన తర్వాత ఏం చెప్పాయంటే నేను బై మిస్టేక్ 3K వేయాల్సింది, అంటే 3,000 వేయాల్సింది 30,000 వేసాను, నాకు ఇప్పుడు హాస్పిటల్ దగ్గర ఉన్నా కదమ్మా, కొంచెం ఇమీడియట్గా అమౌంట్ నాకు రిటర్న్ వేసేయి 27K అని చెప్పేసి తను అడిగాడంట. సో అలా 27K రిటర్న్ వేయగానే తను ఏంటంటే మెసేజ్ చూసిన కదా, ఆ 27K రిటర్న్ వేయమంటున్నాడు, ఏంటి అసలు ఏంటి ఎవరు అని చెప్పేసి తనకు డౌట్ వచ్చి ఒకసారి మళ్ళీ తన అకౌంట్కి వెళ్ళి చెక్ చేసుకుందంట. సో చెక్ చేసుకుంటే ఇక్కడ మెసేజ్ అయితే ఉన్నాయి కానీ ఇన్బాక్స్లో తన అకౌంట్లో మాత్రం క్రియేట్ అవ్వలేదు. సో తనకి డౌట్ వచ్చి ఆ బ్యాంక్ అకౌంట్ ఏంటి, ఆ ఫోన్ చేసింది ఎవరు, మొత్తం డీటెయిల్స్ మొత్తం వెరిఫై చేసి మళ్ళీ కాల్ బ్యాక్ చేసిందంట. సో కాల్ బ్యాక్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసినాయంట, నాకు అమౌంట్ క్రియేట్ అవ్వలేదు, మీరు వేశారని చెప్పేసి అన్నారని చెప్పేసి ఆ పిల్ల కొంచెం అంటే రివర్స్లో మాట్లాడిందంట. నాకు అమౌంటే క్రియేట్ అవ్వలేదు, మెసేజ్ మాత్రం వచ్చింది, మీరు ఎవరు ఏంటి అనేది డీటెయిల్స్ మొత్తం ఆటో మొదలుపెట్టింది. సో ఆబ్వియస్లీ ఏమవుతుందంటే అవతల వ్యక్తికి తను ఫ్రాడ్ చేశారన్న సంగతి తెలిసిపోయింది, అర్థమైపోయింది కదా తనకి. ఆటోమేటిక్గా ఈ పిల్ల ఏం చేసింది, రివర్స్ అయ్యేటప్పటికి తను ఎమ్మండి ఫోన్ కట్ చేసినాడు. కట్ చేసి తను మళ్ళీ కాల్ చేసింది అనమాట తనకి, ఫ్రాడ్స్టర్కి. కాల్ చేసినప్పుడు తన ఫోను నాట్ రీచబుల్. సో ఇక్కడ ఫ్రాడ్ చేయడానికి ఆస్కారం ఈ విధంగా ఉంది. సో తను ఏంటంటే తెలివిగా దాని నుంచి తప్పించుకుంది ఈరోజు. కానీ ఇది మనకు గుణపాఠం లాంటిది అనమాట. మనం కూడా ఇటువంటి ఫ్రాడ్స్ జరిగినప్పుడు ఎలా తప్పించుకోవాలి, మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనేది ఒక ఆడపిల్ల మనకి నేర్పించింది అనమాట ఇక్కడ. సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడైనా సరే మీకు ఇటువంటి కాల్స్ ఎవరైనా చేసినప్పుడు ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అవతల వ్యక్తి ఎవరు, మనకి అమౌంట్ వచ్చిందా లేదా నీట్గా అకౌంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. ప్లస్ ఇది జెన్యూనా కాదా అని చెప్పేసి అడగాల, లేదా అవైలబిలిటీ ఉంటే మీ ఫాదర్ వాళ్ళ పక్కన ఉంటే ఆ ఫ్రెండ్ ఎవరు ఏంటి మొత్తం అడిగి తర్వాత మీరు ఒకవేళ అమౌంట్ నిజమా కాదని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే యాక్షన్ తీసుకోండి. ఒకవేళ చెక్ చేసుకోకుండా కానీ మీరు అమౌంట్ వేశారు, మెసేజ్ చూసుకునేసి అమౌంట్ని వాళ్ళకి అమౌంట్ వేశారంటే మాత్రం మీ అమౌంట్ అనేది ఖాళీ అయిపోతుంది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సో దట్ అందరికీ తెలుస్తుంది ఇటువంటి స్కామ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.